అది నిన్న మీద చూసుకుంటే ఈ రోజు అయితే మాత్రం మాలో కూడా ఒక ధైర్యం అనేది ఏర్పడిందండి. ఎందుకంటే ఇది ఎంతవరకు ఆగిద్దా, లేకపోతే ఈ విస్ఫోటన ఎంతవరకు వెళ్తుంది, అసలు మా గ్రామాలు ఈ మ్యాప్లో కనబడతాయి లేదని భయాందోళనలో మేము అందరం ఉన్నాం ఇప్పటివరకు. అయితే రాత్రి ఎంపీ గారు కూడా దగ్గరగా ఉండి మొత్తం ఆహర్నిశలు కష్టపడని పడుకోకుండా ఇవాళ మొత్తం అంతా కూడా ఓఎన్జీసీ యాజమాన్యంతో ఇవాళ అంతా టైఅప్ అయ్యి బాగానే ఇవాళ అయితే 50% నుంచి 30% దాకా ఆల్రెడీ ఒక 80% దాకా అయ్యిందండి. మాకైతే ఒక ధైర్యం వచ్చింది. ఇవాళ ఎదురకుండా వచ్చి ఆ మంటను చూసుకుని మాకు ఇవాళ ధైర్యం వచ్చింది. కాకపోతే ఈ మా రాజోల్ దీవ్ అనేది 3 వంతెనల మధ్యలో ఉందండి. ఇటు సించాడ కానీ ఇలా పాసిలపొడి కానీ గన్నవరం కానీ. మా ప్రాంతం ఎలా ఉందంటే ఓ పక్క గోదావరికి భయపడాలి, ఓ పక్క సముద్రం భయపడాలి. అది కాకుండా ఈ మూడో విషయం వచ్చేటప్పటికి ఏంటంటే సాధారణంగా ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కట్టెలపై పేర్చుకుంటారు. కానీ మాకు అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఓఎన్జీసీ మేము పేర్చేసుకున్నాం. దానివల్ల మేము ఏమవుతామంటే రేపు పొద్దుట ఏ క్షణాన్ని మేము ఎలా పోతామనేది మాకు తెలియదు. అసలు మా ప్రపంచ పట్టణంలో రాజోల్ దీవ్ అనేది ఉంటుందా ఉండదా అనేది భయాందోళన మేము ఎప్పుడు కూడా భయపడుతున్నాం. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ఓఎన్జీసీ వారు మాకు వ్యక్తిగతంగా ఇప్పటి వరకు వచ్చి చేసింది ఏమీ లేదు. అంటే ఏదో మాకు తూతు మంత్రంగా ఏదో హాస్పిటల్స్ కానీ రోడ్లు కానీ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం అనేది కనబట్టలేదండి.